నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ 4వ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు. ఈ ద్వాదశ రాశుల వారికి ఆయా రాశుల వారు ఆరాధించవలసిన దేవతారాధన ఏ విధంగా అనేది సూచించడం జరుగుతుంది. ఇక ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడి ద్వితీయంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. ఇక చతుర్థంలో గురువు అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు. పంచమంలో కేతు అనుకూలంగా లేడు. 7లో తులారాశిలో బుధుడు అనుకూలంగా లేడు. 8లో కుజరాహువులు అనుకూలంగా లేరు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. రాహువు 11లో అనుకూలంగా ఉన్నాడు. 12లో శని అనుకూలంగా లేడు. అయితే చంద్ర ఆధారిత ఫలితాలు కూడా చంద్రుడు కూడా ద్వితీయానికి అంత అనుకూలతలు లేవు అనేది చెప్పవచ్చు. మామూలుగా న్యూట్రల్గా అనేది కొంచెం ఉంటుంది అనేది సూచిస్తుంది. అయితే ఈరోజు వీరికి మేషరాశి వారికి సామాన్యంగా ఉంటాయి ఫలితాలు. కొద్ది ఫలితాలు మరింత అదనంగా కూడా ఉండే సూచనలు ఉన్నాయి ఈ మేషరాశి వారికి. అయితే ముందుగా ఆర్థిక పరిస్థితులు చూద్దాము. ఆర్థిక పరిస్థితి అయితే సాధారణంగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్య విషయం ఎలా ఉంటుంది మేషరాశి వారికి అంటే వారికి ఆరోగ్య విషయంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. చిన్నపాటి సమస్యలకి రావచ్చు అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులకి ఎలా ఉంటుంది? విద్యార్థులకి ఏకాగ్రత అవసరం. చదువులో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి దృష్టి పెట్టండి విద్యార్థులు. వ్యాపారస్తులైతే జాగ్రత్తగా నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది ఈరోజు. పెద్ద పెట్టుబడులకి ఇది సరైన సమయం కాదు ఈరోజు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలకు అవకాశం ఈ మేషరాశి వారికి ఈరోజు సామరస్యంగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఉద్యోగులకి పనిభారం పెరుగుతుంది. పై అధికారుల నుంచి ఒత్తిడి కూడా ఉంటుంది అనేది చెప్పచ్చు ఈరోజు. ఇక ఈ మేషరాశి వారికి కోర్టు కేసుల్లో పురోగతి తక్కువగా ఉంటుంది. వాయిదా పడే అవకాశమే ఉంది ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక ప్రయాణాల వల్ల అనుకున్న ఫలితాలు రావు ఈ మేషరాశి వారికి ఈరోజు. వీలైనంత వరకు వాయిదా వేయడం చాలా మంచిది. ఇక విదేశీ వ్యవహారాల్లో ఆలస్యం జరగవచ్చు. ఆస్తి కొనుగోలు లేదా అమ్మకాలు విషయాలలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది వీరు. ఇక ఈ రకమైన మిశ్రమ ఫలితాలే ఉన్నాయి ఈ మేషరాశి వారికి. దుర్గాదేవిని పూజించటం కానీ, ప్రతిరోజు దుర్గా స్తోత్రం చదవటం కానీ చాలా మంచిది అని చెప్పటం. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది. ఇక తృతీయంలో గురు అనుకూలంగా లేడు. చతుర్థంలో కేతు అనుకూలంగా లేడు, అనుకూలించట్లేదు. తృతీయంలో పంచమంలో బుధుడు మిశ్రమంగానే ఉంటాడు అనేది చెప్పచ్చు. కొద్దిపాటి కూడా అనుకూలతలు తక్కువే. ఇక 6లో కుజ రవిలు అనుకూలిస్తున్నారు. శుక్రుడు అనుకూలంగా లేడు. ఇక ఈ వృషభ రాశి నుంచి 10లో రాహు సంచారం జరుగుతుంది. రాహు మిశ్రమంగానే ఉంటాడు, పెద్ద అనుకూలతలు ఉండవు. కాకపోతే 11లో వృషభ రాశి వారికి శని అనుకూలిస్తున్నాడు. అక్కడ ఈ వృషభ రాశి వారికి అక్కడున్న ఈ 2 సంవత్సరాలు, రాబోయే 2 సంవత్సరాలు కూడా 11వ స్థానంలోనే సంచరిస్తాడు. వారికి అనుకూలంగానే ఉంటుంది. తర్వాత ఉత్తరాభాద్రపదం, తర్వాత రేవతి, ఈ 2 కూడా వృషభ రాశి వారికి అనుకూలమే. 11లో చాలా లాభాలు ఉంటాయి అని చెప్పచ్చు. అప్పుడు మొత్తానికి ఈ విధమైన గ్రహ పరిస్థితులకి రాశిలోనే చంద్ర సంచారం కొంతవరకు అనుకూలతలు ఇస్తాయి అని చెప్పచ్చు. కాబట్టి వీరికి మిశ్రమంగా కంటే కూడా కొద్దిపాటి మెరుగైన ఫలితాలు ఉంటాయి అనేది సూచించవచ్చు. ఇక ఆర్థికంగా చూస్తే కనుక వీరికి ఈరోజు అనుకూలమైన రోజు. ఆశించిన లాభాలైతే అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా ఉంటారు. విద్యార్థులకి మంచి సమయం. పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. వ్యాపారస్తులకి లాభాలు ఉంటాయి. కొత్త ఒప్పందాలు, కొత్త అగ్రిమెంట్స్కి ఈరోజు అవకాశాలు వస్తాయి అనేది సూచిస్తుంది. ఇక కుటుంబంలో సంతోషకరమైన వాతావరణమే నెలకొంటుంది. వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. దంపతుల మధ్య బాగుంటుంది అనేది చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాలకి కార్యాలయంలో అనుకూల పరిస్థితులే ఉంటాయి ఈరోజు. ఇక పై అధికారుల సపోర్ట్ అయితే లభిస్తుంది వీరికి ఈరోజు.
ఇక కోర్టు కేసుల్లో అయితే కనుక సానుకూల ఫలితాలు వస్తాయి, విజయం సాధించే అవకాశాలు ఈ వృషభ రాశి వారికి ఈరోజు ఉంటుంది. ఇక ప్రయాణాలు అయితే కనుక లాభదాయకంగా ఉంటాయి, ముఖ్యంగా తీర్థయాత్రలు చేసే అవకాశాలు రావచ్చు. ఇక విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఇక వీసా సంబంధిత పనులు కూడా ఈరోజు పూర్తవుతాయి, వాటికి అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు. ఇక ఆస్తి సంబంధిత కొనుగోలుకి ఇది మంచి సమయం. గృహ నిర్మాణ పనులు కూడా ఈరోజు ప్రారంభించుకోవచ్చు, ఆ రోజు అనుకూలంగా ఉంది కాబట్టి. ఇక ఈ విధమైన అనుకూలతలు ఏమన్నాయి వృషభ రాశి వారికి? లక్ష్మీదేవిని పూజించండి, ప్రతిరోజు కనకధార స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి. మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక ద్వితీయంలో గురు అనుకూలంగా ఉంటాడు, తృతీయంలో కేతు అనుకూలంగా ఉంటాడు, తృతీయంలో కేతు అనుకూలంగా ఉంటాడు, పంచమంలో బుధుడు మిశ్రమంగా ఉంటాడు. ఇక మిథున రాశి వారికి షష్టమంలో కుజగురులు అనుకూలంగా ఉంటారు. ఇక శుక్రుడు అనుకూలంగా ఉంటాడు, అంత మిశ్రమంగా ఉంటాడు. ఇక మిథున రాశి వారికి నవమంలోను దశమంలో శని, రాహు నవమంలో అనుకూలంగా లేరు అని చెప్పచ్చు. ఈ విధమైన వ్యయస్థానంలో చంద్ర సంచారం ఈ మిథున రాశి వారికి అంత అనుకూల ఫలితాలు ఉండబోవు అనేది చెప్పడం జరుగుతుంది, అయినా మిశ్రమంగా గోచరిస్తాయి. ఇక ఆర్థిక పరిస్థితుల్లో అయితే అలాగే హెచ్చుతగ్గులు ఉంటాయి, ఖర్చులను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది ఈరోజు. ఇక ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధ అవసరం, కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు అనేది సూచిస్తుంది. విద్యార్థులకి అయితే కనుక విద్యలో కొంత శ్రమ ఉంటుంది, ఉపాధ్యాయుల సహాయం తీసుకుని వాటిని అధిగమించాల్సిందిగా సూచన. ఈరోజు విద్యార్థులకి ఇలా ఉంది. వ్యాపారం సాధారణ లాభాలే కనిపిస్తున్నాయి, యథావిధిగా నష్టాలు రాకుండా జాగ్రత్త చూసుకుంటే చాలు అనేట్టు ఉంటుంది ఈరోజు. ఇక బంధువులతో విరోధాలు తలెత్తవచ్చు, మాట తీరుపై నియంత్రణ అవసరం ఈ మిథున రాశి వారికి ఈరోజు. ఉద్యోగంలో సహోద్యోగులతో సమస్యలు రావచ్చు, జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కోర్టు కేసుల్లో కూడా ప్రతికూల ఫలితాలు రావచ్చు, వారికి వాయిదాలు పడతాయి అనేది సూచిస్తుంది. ఇక ప్రయాణాలకి దూరంగా ఉండడం మంచిది, ఈరోజు అంత అనుకూలం లేదు. అనుకోని అవాంతరాలు అయితే ఎదురవ్వచ్చు, కాబట్టి ప్రయాణాలకి మానుకోవాల్సిందిగా సూచన. ఇక విదేశాల నుండి అయితే కొద్దిపాటి శుభవార్తలు వినే అవకాశం ఉంది, విదేశీ ప్రయాణాలకి కూడా అనుకూలంగా ఉంటుంది. ఆస్తి సంబంధిత వివాదాలు తలెత్తే అవకాశాలు, పెద్దల సలహాలు పాటించాల్సి ఉంటుంది. ఈ విధమైన మిశ్రమ అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ మిథున రాశి వారికి విష్ణుమూర్తిని ఆరాధించండి, విష్ణు సహస్రనామం పఠించండి, చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు లాభస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక కర్కాటక రాశిలోనే గురు సంచారం కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి అని చెప్పచ్చు. ద్వితీయంలో కేతు అనుకూలంగా లేడు, తృతీయంలో అక్కడ గ్రహమే లేదు, చతుర్థంలో బుధుడు అనుకూలిస్తున్నాడు, కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి. ఎదురుగుండా మేషరాశి అయితే పర్వాలేదు, కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి. పంచమంలో రవిలు అనుకూలించట్లేదు, పంచమంలో శుక్రుడు అనుకూలిస్తాడు అని చెప్పచ్చు. ఇక కర్కటక రాశికి అష్టమంలో రాహు సంచారం అనుకూలంగా లేదు, నవమంలో శని అనుకూలంగా లేడు. ఈ వీరికి కూడా కొంత ఈ మిశ్రమంగా సాధారణంగా కానీ కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి. వీరికి ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుందని చెప్పచ్చు. ద్వితీయంలో గురు సంచారం, కొత్త ఆదాయ వనరులు కూడా మంచిది అని సూచిస్తుంది. విద్యార్థులకు అనుకూలం, కష్టానికి తగిన ప్రతిఫలం రిజల్ట్స్ వస్తాయి వారికి అని చెప్పచ్చు. వారు కాకపోతే కష్టపడతాం అనేది వదలకూడదు ఈరోజు వారు. వారంలో వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కూడా వీరికి ఈరోజు అనుకూలమే, సొంత వ్యాపారమే కాకుండా భాగస్వామ్య వ్యాపారాలకు కూడా. ఇక కుటుంబ జీవితం అయితే ఆనందంగా ఉంటుంది, జీవిత భాగస్వామితో బంధం బాగా బలపడుతుంది అనేది సూచిస్తుంది. వృత్తి ఉద్యోగాలకి ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి, ఉన్నతాధికారుల సపోర్ట్ అయితే ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి కూడా. కోర్టు కేసుల్లో మాత్రం అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక కోర్టు కేసులకు అనుకూలం, ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి అనుకూలం, విదేశీ సంబంధిత వ్యవహారాల్లో పురోగతి,
ఇక ఆస్తి సంబంధిత కొనుగోలు విషయాలకు కూడా అనుకూలం ఉంది. పాత ఆస్తి అమ్మకం ద్వారా ఈరోజు వీరికి లాభం వస్తుంది. పాత ఆస్తి ఏదన్నా ఉంటే అమ్మితే ఈరోజు అమ్మకానికి లాభాలు ఉంటాయని చెప్పచ్చు. ఇక పరిహారంగా చంద్రునికి సంబంధించిన పూజలు చేయటం, శివాలయాన్ని సందర్శించటం కూడా ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం. సింహరాశి. ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు దశమ స్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. దశమంలో చంద్ర సంచారం. రాశిలోనే కేతు అనుకూలంగా లేడు, తృతీయంలో బుధుడు అనుకూలంగా లేడు, చతుర్థంలో కుజరాహులు అనుకూలంగా లేరు, శుక్రుడు అనుకూలిస్తున్నాడు. అయితే సప్తమంలో రాహు అనుకూలం కాదు, అష్టమంలో శని కూడా అనుకూలం కాదు ఈ సింహరాశి వారికి. అయితే వ్యయ స్థానములో గురు సంచారం జరుగుతుంది. ఈ విధమైన గ్రహస్థితులకి ఈరోజు కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది సూచిస్తుంది. ఆర్థిక పరిస్థితి అయితే సాధారణంగా ఉంటుంది. ఆదాయానికి తగిన ఖర్చులే పెట్టుకుంటే చాలా ఉత్తమం, మంచిది అనేది చెప్పటం. ఆరోగ్యం బాగుంటుంది, శక్తివంతంగా ఉంటారు ఈరోజు అని చెప్పచ్చు. విద్యార్థులకి చదువుపై ఆసక్తి పెరుగుతుంది, మంచి ఫలితాలు సాధిస్తారు అనేది సూచిస్తుంది. ఇక వ్యాపారస్తులకి సాధారణ ఫలితాలు ఉంటాయి. పెద్ద నిర్ణయాలు అయితే గనక వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు ఈరోజు వాయిదా వేయండి, అంత అనుకూలం కాదు. సంబంధాలలో, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణమే ఉంటుంది. బంధువుల నుండి అయితే వీరికి ఈరోజు మంచి సహకారం, మద్దతు లభిస్తుంది ఏదైనా విషయాలకి వీరు ఆధారపడినట్టయితే. ఇక వృత్తి ఉద్యోగంలో కూడా పనిలో మంచి గుర్తింపు వస్తుంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు ఈరోజు. వీరు పనిని మెచ్చుకోవటం, వీరు పనిని మెచ్చుకోవటం అనేది జరుగుతుంది. కోర్టు కేసుల్లో కూడా కొద్దిపాటి పురోగతి అనేది కనిపిస్తుంది ఈరోజు. ఇక ప్రయాణాలు అయితే అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలకు ప్లాన్ చేసుకోవచ్చు ఈరోజు వీరికి, ప్రయాణాలు అనుకూలం. ఇక విదేశీ వ్యవహారాలు నెమ్మదిగా పూర్తవుతాయి. అది అంత అనుకూలం, అంత పూర్తిగా అంత వ్యవహారాలకే అంత పూర్తి మద్దతులో అనుకూలం కాదు. ఆస్తి కొనుగోలుకి అనుకూలంగా లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే కనుక పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. డాక్యుమెంటేషన్ విషయంలో అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఈరోజు ఇలా మిశ్రమ అనుకూల ఫలితాలకి సూర్యభగవానుణ్ణి ఆరాధించటం, ఆదిత్య హృదయం పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అనేది చెప్పటం. కన్యారాశి. కన్యారాశిని అనుసరించి చంద్రుడు 9వ స్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. కన్యకి ద్వితీయంలో బుధుడు, రాశ్యాధిపతి బుధుడు ద్వితీయంలో పడ్డాడు. కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక తృతీయంలో కుజరవిలు అనుకూలిస్తారు కొద్దిపాటిగా. ఇక శుక్రుడు అనుకూలించడు కన్యారాశి వారికి. 6లో రాహు సంచారం పర్వాలేదు సాధారణంగా. 7లో శని సంచారం అనుకూలంగా లేదు. ఇక కన్యారాశి వారికి 12లో గురు సంచారం, అధిచారంలో కర్కాటక రాశిలో గురు సంచారం జరుగుతుంది. అయితే సాధారణ మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఈరోజు వీరికి కూడా అనేది చెప్పచ్చు. ఇక ఆర్థికంగా అయితే వీరికి కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు. అప్పులు చేయాల్సి రావచ్చు అనేది కూడా సూచిస్తుంది ఈ సంచారంలో. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు అనేది సూచిస్తుంది. విద్యార్థులకి చదువులో కొన్ని ఆటంకాలు ఏర్పడేది, కష్టపడాల్సి ఉండేది. ఈరోజు ఈ విధమైన ప్రతికూలతలు ఉన్నాయి. విద్యార్థులు జాగ్రత్త పడాలి. వ్యాపారంలో పోటీలు ఎదుర్కొంటారు. నూతన పెట్టుబడులకైతే కనుక ఇది సరైన సమయం కాదు కాబట్టి వాయిదా వేసుకోండి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు రావచ్చు అనేది కూడా సూచిస్తుంది. ఇక ఓర్పుతో వ్యవహరించండి. ఈ రోజు వరకు కొద్దిపాటి వ్యవహారాలు చెడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఇంకా ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పై అధికారుల నుంచి అయితే బాగా ప్రెషర్ ఉంటుంది అనేది చెప్పచ్చు ఈరోజు. ఇక ప్రయాణాలు అయితే కనుక వాటి వల్ల అలసట ఉంటుంది ఈరోజు. జాగ్రత్తగా వ్యవహరించండి. వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మానేస్తే మంచిది అనేది కూడా సూచించడం జరుగుతుంది. కోర్టు కేసుల్లో కూడా ప్రతికూల ఫలితాలు రావచ్చు. జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ వ్యవహారాల్లో కొద్దిపాటి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి.
ఆస్తి వివాదాలు అయితే ఈరోజు తలెత్తే అవకాశం ఉంది. పెద్దల సలహాలు తీసుకోండి, సంప్రదింపులతో పంచాయతీలతో తీర్చుకోవాల్సిందిగా సూచన. ఇక ఈ విధమైన మిశ్రమ శుభాశుభ ఫలితాలకి గణేశుని పూజించండి, ఓం గం గణపతియే నమః అని మంత్రాన్ని జపించటం మంచిది అనేది సూచించటం జరుగుతుంది. తులారాశి. ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు అష్టమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక తులారాశి నుంచి 10లో గురు సంచారం, పెద్ద అనుకూలతలే ఉండవు. 11లో కేతు అనుకూలిస్తాడు. తులారాశి నుంచి 11లో కేతు అనుకూలిస్తాడు. 12లో ఏ గ్రహము లేదు. రాశిలోనే బుధ సంచారం జరుగుతోంది కాబట్టి అంత అనుకూలించడు. బుధుడు రాశిలో కూడా. ద్వితీయంలో కుజుడు రవి కూడా అనుకూలం లేదు. కొద్దిపాటి అనుకూలతలు శుక్రుని వల్ల కలగచ్చు తృతీయంలో. ఇక కన్యారాశి వారికి 6లో రాహు సంచారం, 7లో శని సంచారం. తులారాశి వారికి 5లో రాహు సంచారం, 6లో శని సంచారం. 6లో శని అనుకూలిస్తున్నాడు, రాహు అనుకూలంగా ఉండడు అనేది చెప్పచ్చు. అయితే ఈ విధమైన గ్రహాల స్థితిగతులకి గురువు తనకి 10వ స్థానంలో ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా. ఈ సాధారణ ఫలితాలే ఉంటాయి. కొద్దిపాటి కొన్ని విషయాలకి మెరుగైన ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి అయితే ఈరోజు వీరికి బాగుంటుంది. ఊహించని ధన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు అనేది చెప్పచ్చు. ఆరోగ్యం బాగుంటుంది, ఉత్సాహంగా ఉంటారు అనేది సూచిస్తుంది. విద్యార్థులకైతే కనుక అనుకూల సమయం, చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది వీరికి. ఈరోజు విద్యార్థులకు బాగుంది, వ్యాపారాలకు బాగున్నాయి, లాభాలు ఉంటాయి, కొత్త వ్యాపారాల విషయాలకు అనుకూలం, సంబంధాలు కుటుంబంలో సంతోషంగా ఉంటారు అని చెప్పచ్చు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. ఈరోజు వీరికి కూడా కొత్త బాధ్యతలు అయితే లభిస్తాయి అనేది సూచిస్తుంది. ఇంకా కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు, అనుకూలమైన నిర్ణయాలే వీరికి వస్తాయి అనేది ముఖ్యంగా ఇది చాలా విజయవంతమైన సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు. కోర్టు కేసులు ఎప్పటి నుంచో వేసారి ఉంటారు, వారికి ఈరోజు అనుకూలంగా ఉందనేది చెప్పచ్చు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగాలకి అవకాశం ఉంది ఎదురు చూసేవారికి. ఆస్తి సంబంధిత విషయాలకైతే కొన్ని కొనుగోలుకి ఇది మంచి సమయం. గృహ నిర్మాణాలు కూడా ఈరోజు పనులు చేపట్టవచ్చు అనేది సూచిస్తుంది. ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి కంటే కొద్దిపాటి అనుకూలతలే ఉన్నాయి. ఈ తులారాశి వారికి పరిహారంగా శివుడిని పూజించండి, ఓం నమః శివాయ మంత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు సప్తమంలో చంద్ర సంచారం, ఇక నవమంలో గురు సంచారం, దశమంలో కేతు సంచారం అంత అనుకూలం లేదు. దశమంలో వ్యయ స్థానంలో బుధ సంచారం అనుకూలంగా లేదు. ఇక రాశిలోనే కుజ రవి అనుకూలం కాదు. కొద్దిపాటి అనుకూలతలు ఏమైనా కొన్ని విషయాలకు మాత్రమే శుక్రుడు అనుకూలిస్తాడు, లిటిల్ బిట్ అని చెప్పచ్చు. వృశ్చిక రాశి వారికి 4లో రాహు సంచారం అనుకూలం కాదు, 5లో అలాగే శని సంచారం కూడా అనుకూలం కాదు. వీరికి కొద్దిపాటి అననుకూలతలే కనిపిస్తున్నాయి ఈరోజు అనేది చెప్పవచ్చు. ఆర్థికంగా అయితే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారు. ఈరోజు ఆరోగ్యంపై కూడా అలాగే శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా రక్త సంబంధిత సమస్యలు ఏదన్నా ఉంటే ఈరోజు బయటపడవచ్చు. ఇక విద్యార్థులలో ఆటంకాల్లో, వాళ్ళ చదువుల్లో ఆటంకాలు ఏర్పడతాయి, కష్టపడాల్సింది ఉంటుంది అనేది సూచిస్తుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా లేదు ఈరోజు. వ్యాపారాలు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. నూతన పెట్టుబడులకైతే కనుక ఇది సరైన సమయం కాదు. న్యూ ఇన్వెస్ట్మెంట్స్ మానాలి ఈరోజు. ఇక సంబంధాలు, కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు వచ్చేది, మాట తీరుపై నియంత్రణ, వీటన్నిటి మీద కూడా కంట్రోల్ ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. పని భారం పెరుగుతుంది ఉద్యోగస్తులకి. కార్యాలయాల్లో పై అధికారుల్లో ప్రెషర్ వీరికి కూడా అలాగే ఉంటుంది. కోర్టు కేసుల్లో ప్రతికూల ఫలితాలే వస్తాయి, వాయిదాలు పడతాయి. ఈ విధంగా ఈ అననుకూలతలే కనిపిస్తున్నాయి. ఇక ప్రయాణాల వల్ల అలసట, ప్రయాణాలు మానుకోవాల్సిన పరిస్థితులు రావటం, విదేశీ వ్యవహారాలన్నీ కూడా జాప్యంగా జరుగుతూ ఉంటాయి, లేటుగా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ ఆస్తి వివాదాలు ఆల్రెడీ ఉన్నవారికి అది కొద్దిగా ప్రెషర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధమైన అననుకూలతలకి
వీరికి వృశ్చిక రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం మంచిది అనేది సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు 6లో చంద్ర సంచారం చేస్తున్నాడు. అనుకూలతలే అని చెప్పచ్చు. 6లో ధనుసు రాశికి అష్టమంలో గురు సంచారం జరుగుతుంది. ఆయన విశేష దృష్టిలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ ధనుసు రాశి వారికి. ఇక నవమంలో కేతు అనుకూలం కాదు. లాభస్థానంలో బుధుడు అనుకూలిస్తాడు అని చెప్పచ్చు. వ్యయస్థానంలో 3 గ్రహాలు అనుకూలం కాదు. శుక్రుడు, రవి, కుజ కూడా. ఈ విధమైన తృతీయంలో రాహు అనుకూలం, చతుర్థంలో శని అనుకూలం కాదు ధనుసు రాశి వారికి. అయితే మిశ్రమంగా కంటే కూడా కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి. ఎందుకంటే చంద్ర సంచారం 6లో జరుగుతోంది. కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి. అయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు కొత్త ఆదాయ వనరులు అయితే లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, బాగానే ఉంటారు, హ్యాపీగా. విద్యార్థులకు అనుకూలం. పోటీ పరీక్షల్లో విజయాలు అయితే సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. విజయాలు వస్తాయి, సాధిస్తారు. వ్యాపారులకి మంచి లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు, కొత్త పెట్టుబడులు, కొత్త విషయాలన్నీ కూడా కుదుర్చుకునే అవకాశం ఉంది ఈరోజు. సంబంధాలలో జీవితంలో ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కూడా బంధం బలపడుతుంది ఈరోజు. ఉద్యోగంలో ప్రమోషన్లు ఆశించవచ్చు. ఉన్నతాధికారుల మద్దతు అయితే ఈరోజు ఉంది కాబట్టి కొద్దిపాటి మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి. కోర్టు కేసులకు కూడా అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. ఇంకా ప్రయాణాలు బాగుంటాయి. ముఖ్యంగా తీర్థయాత్రలకి అయితే చాలా అవకాశం ఉంటుంది వీరికి అని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వీసా సంబంధిత పనులు కూడా వీరికి కూడా పూర్తవుతాయి. ఇక ఆస్తి కొనుగోలు, గృహ నిర్మాణ పనులు, వీటన్నిటికి కూడా ఈరోజు బాగుంది వీరికి. దక్షిణామూర్తిని ఆరాధించండి. గురు చరిత్రని పఠించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ ధనుసు రాశి వారికి ఈరోజు. మకర రాశి. మకర రాశి వారికి 5లో చంద్ర సంచారం జరుగుతుంది. కొద్దిపాటి అనుకూలతలే, బాగానే పర్వాలేదు. కొద్దిపాటి అనుకూలతలు ఉన్నా కానీ ఇతర గ్రహాల గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే 7లో సప్తమంలో గురు సంచారం కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు. అంత అనుకూలంగా లేదు అయినా కానీ. అష్టమంలో కేతు అనుకూలంగా లేడు. దశమంలో బుధుడు అనుకూలంగా లేడు. ఇక లాభస్థానంలో 3 గ్రహాలు అనుకూలిస్తాయి. రవి, కుజ, శుక్ర. ఈ 3 అనుకూలతలు ఉంటాయి ఈ మకర రాశి వారికి. కొద్దిపాటి అనుకూలం అంటే మిశ్రమంగా ఉంటాయి. యుతిలో ఒకరు శత్రుస్థానం అవుతుంది, ఒకరు మిత్రస్థానం అవుతుంది. కాబట్టి ఏమైనా కానీ ఇంకా దశమంలో కొంచెం అనుకూలతలు ఉంటాయి అని చెప్పచ్చు. ఇక ద్వితీయంలో రాహు అనుకూలం కాదు. తృతీయంలో రాశ్యాధిపతి తృతీయంలో కొద్దిపాటి అనుకూలతలు ఉన్నాయి అనేది చెప్పచ్చు. ఈ విధమైన గ్రహస్థితులకి వీరికి ఆర్థిక పరిస్థితి అయితే మామూలుగా సాధారణంగానే ఉంటుంది, న్యూట్రల్గా. ఖర్చులు అయితే పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాలకి. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఈ కాలానుగుణంగా వచ్చే పరిస్థితులు రావచ్చు. విద్యార్థులకైతే ఏకాగ్రత అవసరం. చదువులో కొన్ని ఆటంకాలు అయితే ఏర్పడతాయి ఈరోజు అని చెప్పచ్చు విద్యార్థులకి. వ్యాపారస్తులైతే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పెద్ద పెట్టుబడులకైతే ఇది సరైన సమయం కాదు. కాబట్టి సంబంధాలు, కుటుంబంలో చిన్నపాటి విభేదాలు, ఈ విషయమైన వాటిల్లో సామరస్యంగా మెలుగుతూ ఉండాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా కనిపిస్తుంది ఈ మకర రాశి వారికి. ఇక వృత్తి ఉద్యోగాలకైతే పని భారం పెరుగుతుంది. పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఇక కోర్టు కేసులకైతే ఈరోజు పురోగతి తక్కువగానే కనిపిస్తుంది. అంత అనుకూలంగా ఏం లేదు. వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రయాణాలు అనుకున్నంత ఫలితాలు రావు. వీలైనంత వరకు అవాయిడ్ చేసేయచ్చు. ఇక శనిదేవుడికి పూజించడం, ఓం శం శనిశ్చరాయ అనే మంత్రాన్ని జపించడం శ్రేయస్కరం ఈ మకర రాశి వారికి ఈరోజు. కుంభరాశి. కుంభరాశిని అనుసరించి చంద్రుడు 4వ స్థానంలో చంద్ర సంచారం. అంత అనుకూలతలు ఏమీ అనిపించవు. కాకపోతే ఇతర గ్రహాల పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక 6లో గురు సంచారం కొన్ని విషయాలకి ప్రతికూలంగా ఉంటుంది, కొన్ని విషయాలకి అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఈ 6లో గురు సంచారం అనేది. ఇక 7లో కేతు అనుకూలంగా లేడు. 9లో బుధుడు అనుకూలంగా ఉండడంతా కుంభరాశి వారికి. 10లో కుజ, రవి అనుకూలిస్తారు. శుక్రుడు అనుకూలంగా లేడు.
కుంభరాశిలోనే రాహు సంచారం అనుకూలంగా లేదు. 12లో ఇక ఈ కుంభరాశి వారికి ద్వితీయంలో శని సంచారం కూడా మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే రాశ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. అక్కడ గురువు కూడా దృష్టి పడుతుంది. గురు దృష్టి ధనస్థానం మీద పడుతుంది కాబట్టి ఆర్థిక విషయాలకి మిశ్రమంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి అయితే మెరుగ్గా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు ఊహించని లాభాలు అందుతాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా వీరికి కనిపిస్తాయి ఈరోజు అని చెప్పచ్చు. అయితే ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ఈరోజు విశ్రాంతి తీసుకోవడం మంచిది. విద్యార్థులకైతే కనుక అనుకూలం సమయం, కష్టానికి తగిన ప్రతిఫలం పొందే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది కాబట్టి విద్యార్థులు కొద్దిపాటి కష్టపడండి ఈరోజు. వ్యాపారంలో లాభాలు, భాగస్వామ్య వ్యాపారాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారం అనుకూలంగా ఉంది. కుటుంబ సంబంధాలు కూడా ఈరోజు భాగస్వామితో కూడా బాగానే ఉంటుంది. వృత్తిలో, ఉద్యోగంలో ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఎవరైతే ఉంటారో వారికి ఈరోజు కొద్దిపాటి అనుకూలతలు రావచ్చు. ఇవన్నీ గోచార ఫలితాలు. వారి జన్మ జాతకం నుండి కూడా కొద్ది పరిశీలనలో మార్పులు ఉంటాయి. ఫలాల్లో కూడా కొద్దిపాటి మార్పులు వస్తాయి అనేది చెప్పచ్చు. అయితే కోర్టు కేసుల్లో కొంచెం అనుకూల నిర్ణయాలకి అవకాశం ఉంటుంది ఈరోజు చంద్రగోచారంలో. ప్రయాణాలు అయితే కనుక స్వల్ప లాభదాయకంగానే ఉంటాయి అనేది సూచిస్తుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు అయితే కొద్దిపాటి పురోగతి ఉంటుంది. ఇంతవరకు ఆగిపోయిన పనులు ఏవీ లేవు అనుకున్నాయి ఈరోజు కొద్ది ప్రారంభం అవడానికి, కొంచెం అభివృద్ధి అవడానికి ఒక స్టెప్ పెరుగుతుంది. వీసా ఏమైంది, అప్లై చేసుకున్న వ్యవహారాలు ఏమైనాయి అనే దానికి కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది ఈరోజు. ఆస్తి విషయాలు కూడా పాత ఆస్తి అమ్మకానికి లాభాలు వస్తాయి కాబట్టి ఆస్తి విషయాలకు కూడా అనుకూలంగా ఉంది ఈరోజు. ఇలా మిశ్రమంగా కంటే కూడా కొంచెం అధికంగానే ఉన్నాయి, మెరుగ్గా ఉన్నాయి పరిస్థితులు ఈ కుంభరాశి వారికి. హనుమంతుడిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అనేది చెప్పటం ఈరోజు. అయితే మీనరాశి తదుపరి. ఈ మీనరాశి వారికి చంద్రుడు తృతీయంలో, మీనరాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం. ఇక మీనరాశిని అనుసరించి పంచమంలో గురువు అనుకూలం, షష్టమంలో కేతు అనుకూలం, ఇక అష్టమంలో బుధుడు కొద్దిపాటి అనుకూలిస్తాడు. నవమంలో కుజ రవి అనుకూలం కాదు, శుక్రుడు అనుకూలిస్తాడు నవమంలో. ఇక వ్యయంలో రాహు సంచారం కానీ, రాశిలో శని సంచారం కానీ అనుకూలం కాదు. అయితే ఈరోజు వీరికి కూడా సాధారణ ఫలితాలే ఉంటాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కుంభరాశి వారికి ఎలా ఉంటాయో వీరికి కూడా అలాగే కొద్దిపాటి అవే పరిస్థితులు దగ్గరగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అయితే సాధారణం. ఆదాయానికి తగిన ఖర్చులు, ఆరోగ్యం బాగుండటం, శక్తివంతంగా ఉంటారు. కాకపోతే ఈరోజు విద్యార్థులకి చదువుపై ఆసక్తి పెరగటాలు, మంచి ఫలితాలు ఉండటాలు, వ్యాపారులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు మాత్రం కుంభరాశి వారికి లాభాలు ఉంటాయి, వీరికి సాధారణ ఫలితాలు ఉంటాయి. పెద్ద నిర్ణయాలు అయితే కనుక ఈరోజు వీరు వాయిదా వేసుకోవాలి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇక బంధువుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. మిత్రులు, బంధువులు, సిబ్లింగ్స్ వీరందరితో కూడా హాయిగానే ఉంటుంది ఈరోజు. ఇక వృత్తి ఉద్యోగంలో కనుక పనిలో మంచి గుర్తింపు వస్తుంది. పై అధికారుల ప్రశంసలు కూడా, అంటే వీరి పనిని గుర్తించడం కూడా జరుగుతుంది. ఈ కోర్టు కేసుల్లో కూడా కొద్దిపాటి పరిస్థితులు ముందుకెళ్తాయి అనేది చెప్పచ్చు. ప్రయాణాలు, దూర ప్రయాణాలు అయితే ప్రయాణాలు అనుకూలంగా ఉంది కాబట్టి దూర ప్రయాణాలకి ప్లాన్ చేసుకోవచ్చు ఈరోజు. విదేశీ వ్యవహారాలు అయితే మాత్రం నెమ్మదిగా పూర్తవుతాయి. ఈరోజు అంతా ప్రగతిశీలంగా ఏముండదు అనేది చెప్పచ్చు. ఇక ఆస్తి కొనుగోలుకైతే ఈరోజు అనుకూలంగా లేదు. పత్రాలు అయితే కనుక జాగ్రత్తగా చూసుకోవాలి. డాక్యుమెంటేషన్ దాంట్లో అనేది చెప్పటం జరుగుతుంది. ఇది ఈ విషయం. ఈ విధమైన అనుకూల ప్రతికూలతలు మిశ్రమంగా కంటే ప్రతికూలతలే కొద్దిపాటి ఎక్కువగా ఉన్నాయి మీన రాశి వారికి అని చెప్పచ్చు. ఈరోజు వీరు శివుడిని ఆరాధించటం, ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అది సింపుల్ రెమెడీసే చెప్పడం జరిగింది. ఒక్కరోజు ఫలితాలు ఇవి. కాకపోతే అన్ని అంశాలు కూడా కవర్ చేయాలని ట్రై చేశాను. ఇంకా డీప్గా కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఏది ఎవరికి వర్తిస్తుందో తెలియదు. ఈ గోచార అంచనాలు మాత్రమే, అన్నీ అందరికీ వర్తించవు. ఒకరోజు వర్తించకపోవచ్చు కూడా చెప్పిన వాటిల్లో. ఎందుకంటే వీడియో లెంగ్దీగా అయిపోతుందని కుదించి చెప్పడం జరుగుతుంది. ముఖ్యమైన పాయింట్లు ఎవరికి అయినా ఈరోజు
అనునయించలేదు. ఏ ఒక్కటి కూడా మనకి అనుకున్న వాళ్ళు ఇది గోచర ఫలితాలు అంచనాలు మాత్రమే అని గ్రహించగలరు. సర్వే జన సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు.